సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సందడి నెలకొంది. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఇక మహంకాళి అమ్మవారికి తొలి పూజ నిర్వహించి తొలి బోనం సమర్పించారు మంత్రి పొన్నం దంపతులు. అటు అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారు. ఆలయ పరిసరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ డప్పు బృందాల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. జై ఉజ్జయిని మహంకాళి అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతోంది. ఇవాళంతా అమ్మవారికి ప్రత్యేక పూజలు, దర్శనాలు ఉంటాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి నుంచి టెంపుల్ నుంచి మా ప్రతినిధి రాధిక మరింత సమాచారాన్ని అందిస్తారు. రాధిక, చెప్పండి, సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అయితే బోనాల సందడి నెలకొంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఆషాఢ మాసం వచ్చింది అంటే తెలంగాణ వ్యాప్తంగా బోనాల సందడి మొదలవుతుంది. అయితే లష్కర్ బోనాలు అందులో చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలి రావటము, ఎంతో మంది బోనాల సమర్పణ చేయటము అనేది ఆనవాయితీగా వస్తుంది. ఉదయం 3 గంటల నుంచి తొలి బోనాన్ని సమర్పించిన దగ్గర నుంచి మహిళలు క్యూ లైన్ లో వేలాదిగా భక్తులు ఇక్కడికి రావటము, మహిళలు క్యూ లైన్ లో ఉండి అంత ఉదయాన్నే కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఇక్కడ బోనం సమర్పణ కార్యక్రమాలు, అంతేకాకుండా ఉదయం 3 గంటలకు మొదలైన ఈ బోనాల సందడి రాత్రి వరకు కూడా కొనసాగుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ బోనాల ఉత్సవాన్ని ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి. అయితే బోనాల సమర్పణ విషయంలో కూడా చూస్తే మనకి బోనం అనేది అమ్మవారికి సమర్పించడానికి ముఖ్యంగా మహిళలైతే చాలా రోజులుగా అంటే సంవత్సరం పాటు వెయిట్ చేస్తారని చెప్పుకోవాలి. ఈ బోనాల సందడిని ఎంజాయ్ చేయడానికి, ఈ బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎంతో ఆనందంగా వేచి ఉంటారని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవటానికి వేలాదిగా తరలి వస్తున్న భక్తులు ఉన్నారు. ఒక్కసారి ఉజ్జయిని ఆలయాన్ని చూస్తే మనకు ఒకసారి అర్థమవుతుంది. ఎంతో అందంగా అలంకరించిన ఈ ఉజ్జయిని అమ్మవారి ఆలయం అచ్చం అమ్మవారి రూపంలో ఉన్నట్టుగా ఈ పూలతో అలంకరణ అనేది ఎంతో అద్భుతంగా మనకు ఆలయం ప్రాంగణం అయితే చాలా చక్కగా ఇటు అలంకరించడం జరిగింది. ఆలయం లోపల కూడా ఎంతో అందంగా ఇటు పూలు, పళ్ళు, కూరగాయలు ప్రతి ఒక్కటి కూడా పెట్టి ఆలయంలో లోపల ఎంతో మంచి డెకరేషన్ కూడా చేయడం జరిగింది. ఏర్పాట్లు కూడా ఎంతో అద్భుతంగా, అంటే క్యూ లైన్స్, ఇటు మహిళలకి సపరేట్ క్యూ లైన్స్, అట్లాగే ఇటు సామాన్య భక్తులకి సపరేట్ క్యూ లైన్స్ ని ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ బోనాలు తీసుకొస్తున్న మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ బోనాల సమర్పణ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. సో ఈ బోనాన్ని సమర్పించడానికి వచ్చే మహిళలు ఎంతో నిష్ఠగా పూజలు చేస్తూ ఇక్కడ మనకి ఈ బోనాల సమర్పణకు వస్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడికి వచ్చే మహిళల్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సోమాజిగూడ నుంచి అండి. ఎలా అనిపిస్తుంది బోనాల ఉత్సవాల్లో పాల్గొనటం అనేది? చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఈసారి అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారండి ప్రతిసారి కన్నా. ఎన్నోసారి ఇక్కడికి రావటం? నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం బోనాలు ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా సరే ఆ డేట్ కి ఇక్కడికి వచ్చేస్తాం అంతే. చాలా హ్యాపీగా ఉందండి ఈసారి. రైట్, సో చూస్తున్నాం కదా ఇక్కడ బోనాల సందడి అనేది చాలా గ్రాండ్ గా అరేంజ్ చేస్తారు. ఘనమైన ఏర్పాట్లు అనేది చెప్పుకోవాలి. క్యూ లైన్స్ లో ఇటు ప్రత్యేక క్యూ లైన్స్ మహిళలకి, అట్లాగే బోనాలు సమర్పించే వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకసారి బోనంతో వచ్చిన ఒక మహిళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి ఇటు టర్న్ అవ్వండి. చాలా అందంగా అలంకరించిన బోనంతో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడండి. అట్లేం లేదు. ఎట్లా అనిపిస్తుంది బోనం? చాలా బాగుంటుంది. బోనం చాలా రెడీ చేశారు, మీరు చాలా బాగా రెడీ అయ్యారు. సో ఎట్లా అనిపిస్తుంది ఉజ్జయిని మహంకాళి బోనాలకి బోనంతో ఇక్కడికి రావడం? 1 year నుంచి వెయిట్ చేస్తాం అనమాట అమ్మవారి దర్శనం కోసం, అమ్మవారికి బోనం ఎక్కేయడానికి. సో ఈ రోజు ప్రత్యేకించి సో చూస్తున్నాం కదా ఇక్కడ బోనాల సమర్పణ అనేది ఒక ప్రత్యేకమైన ఇదనే చెప్పుకోవాలి. సో 1 year నుంచి కూడా బోనాల కోసం వెయిట్ చేస్తాము అని మహిళలు చెప్తున్నారు. ఇవాళ ఉదయం మొదలైన బోనాల సందడి రాత్రి వరకు కూడా బోనాల సమర్పణ కార్యక్రమము, అట్లాగే మధ్యాహ్నం నుంచి కూడా పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల విన్యాసాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.